చేశారు అట్ట కార్మిక సంఘాలు వాళ్ళందరూ ఉద్యోగులు పాపం కిందకి దించితే ఎట్లా అని. ఎస్ వాళ్ళందరికీ మంచి ప్లేస్ చూపెట్టి ఇల్లు ఇస్తామయ్య బాబు అన్నాడు రాజశేఖర రెడ్డి. అది అయ్యింది. వాళ్ళకి ఇచ్చారు, కింద ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు అక్కడ. అది అయ్యింది. తర్వాత ఏమైంది, దాంతో పాటుగా ఆ హిందుత్వ వ్యతిరేకనే ముద్ర పడకుండా ఉండడం కోసం రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ సింహాచలము లేకపోతే మన విజయవాడ దుర్గుడి ఇట్లా అన్నిటినీ కూడా ఒక జీవో ఇచ్చేశాడు. అన్యమత ప్రచారం నిషేధం అక్కడ అన్నటువంటిది. అంటే వేరే మతం వాళ్ళు ఎవరు ఇదివరకైతే గనక ఆ పాంప్లెట్లు పంచడం ఇవి జరిగి ఆ కొండపైనే ముంచుని ఏది హిందూ మతం మంచిది కాదు, మీరు మా దేవుణ్ణి నమ్మండి అనేటటువంటిది క్రిస్టియన్స్కి సంబంధించిన సంస్థలు పాంప్లెట్లు పంచుతుండే. లేదా నువ్వు పుష్కరాలకి నీళ్ళల్లో స్నానం చేస్తే మురికి అవుతుంది అంటూ నాస్తిక హేతువాద సంఘాలు పాంప్లెట్లు పంచే. నేను స్వచ్ఛంద సంస్థలో పనిచేసే రోజుల్లో 92 పుష్కరాలు అట్టంటోని పట్టుకుని అరెస్ట్ చేసి కేసులు పెట్టించినాయి అమ్మాయి ఆ టైంలో. అంటే అట్లాంటివి జరుగుతాయి అక్కడ, వాటి మీద నిషేధం. అప్పుడేమయ్యేవాళ్ళు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసామని చెప్పేవాళ్ళు. ఎందుకు? చట్ట ప్రకారం దానికి శిక్ష లేదనేవాళ్ళు. చట్టం లేదు అక్కడ. మేము పట్టుకుని పుష్కరాల్లో స్నానాలు చేస్తున్న చోట పాంప్లెట్లు పంచుతా, నువ్వు మురికి నీళ్లలో స్నానం చేస్తే రోగాలు వస్తాయి, ఈ నీళ్లు మురికి పుష్కరాల పేరుతో మునక్కండి అని పాంప్లెట్లు పంచేవాళ్ళు. పంచుతుంటే వాళ్ళని మేము పట్టించి పోలీసులకి ఇస్తే